హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కటి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయి గారు. అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. ఈ ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు చాలా విశిష్టమైనది మీరు చెప్తూ ఉంటారు కదమ్మా. ఇవాళ రోజున ఫాల్గుణ బహుళ షష్ఠి కదమ్మా. ఈ రోజుకున్న విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? ఫాల్గుణ బహుళ షష్ఠి అనేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి రోజు. ఇవాళ రోజున ప్రదోషకాలంలో చేసేటువంటి పూజ ఏదైతే సుబ్రహ్మణ్య ఆరాధన అని పిలువబడుతుందో అది కనుక సంతానం లేని వాళ్ళు చేసుకోగలిగినట్లయితే, సంతానం లేనటువంటి వాళ్ళు కనుక ఇవాళ రోజున పొద్దునంతా కూడా ఉపవసించి, అంటే ఎటువంటి వండినటువంటి ఆహారము తీసుకోకుండా సాయంత్రం దాకా ఉపవసించి భార్యాభర్త కూడా సాయంకాలం నాడు ఏదేని కృష్ణ మందిరం లేదు ఏదేని విష్ణు ఆలయానికి కానీ కృష్ణాలయానికి కానీ మన దగ్గరలో ఉన్నటువంటి దాన్ని చూసుకొని వెళ్ళి, మనం వెళ్తున్నప్పుడే 9 రకాల పుష్పాలు, 9 రకాల రంగులతో ఉన్నటువంటి పుష్పాలని కనుక మనం ముందుగా సేకరించుకొని వెళ్ళి చక్కగా కృష్ణాలయంలో ప్రదోషకాల పూజా సమయంలో చక్కగా పుష్పాలన్నింటినీ కూడా కృష్ణుడికి కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా చక్కగా పిల్లలు లేనటువంటి వారికి ఆ గర్భధారణ జరగడం, దానిలో ఉత్తమమైనటువంటి జాతకులైనటువంటి పిల్లలు పుట్టడం అనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి సంకేతిస్తున్నటువంటి విషయం. ఇవాళ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన ఎంత వైశిష్ట్యమో కృష్ణ ఆరాధన, కృష్ణుడు అన్ని రకాలైనటువంటి సంతాన ఉత్పత్తులకి సంతాన రక్షణకి కూడా బాధ్యుడిగా నిలుస్తున్నాడు కనుక కృష్ణారాధన ప్రదోషకాల సమయంలో పొద్దున పూట సమయంలో సుబ్రహ్మణ్యారాధన అనేటువంటివి ప్రత్యేకంగా చెప్పారు. పొద్దున పూట చేసేటువంటి ఆరాధనలో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రకరకాలైనటువంటి దోషాలు, ఇంద్రియాల్లో దోషాలు ఉంటాయి, కళ్ళు సరిగా కనపడవు, చెవులు సరిగా వినపడవు, ఆ తర్వాత మాట కొద్దిగా నత్తిగా వచ్చేటువంటి పిల్లలు, ధారణ అంటే బుద్ధి మాంద్యం కొద్దిగా ఉండి ధారణ చేయలేనటువంటి పిల్లలు, దాంతోపాటుగా ఎప్పుడు నిద్రపోదాం కాస్త మబ్బుగా ఉండేటువంటి పిల్లలు ఉంటారు, అలాగే దేని మీద ఆసక్తి లేనటువంటి పిల్లలు ఉంటారు. ఇలాంటి పిల్లలకి దాంతోపాటు అనారోగ్యం, అన్నింటికన్నా ముఖ్యం అనారోగ్యం, ఎప్పుడు నీరసించిపోయి ఉండేటువంటి పిల్లలు, ఇలాంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా, అసలు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఉదయం పూట చేసేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన అంతా కూడా ఆ పిల్లల్లో మేధోవృద్ధి, శారీరకమైనటువంటి పుష్టిని దాంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా కలిగించేటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ప్రదోషకాలంలో ఇవాళ చేసేటువంటి పూజ సంతానోత్పత్తికి కారకమవుతుంది కనుక ఇవాళ రోజంతా కూడా విశేషమైనటువంటి లబ్ధి కలిగినటువంటి రోజు. ప్రతి వాళ్ళు ఉపయోగించుకుంటే సవ్యమైనటువంటి సక్రమమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా. కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్కారం అండి, నా పేరు సరస్వతి, హైదరాబాద్ నుంచి చేస్తుంది. సరస్వతి గారు, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. ఓకే, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇప్పుడు మేము మార్నింగ్ 10 o'clock అట్లా పూజ చేస్తాము. ఆ దీపాలు ఇంకా ఈవినింగ్ వరకు అందులో నూనె పోసుకుంటా, ఇప్పుడు ఈవినింగ్ చేయడం కాదు కదా, అట్లే నూనె వేసుకుంటా ఉంచొచ్చా అని అడుగుదామని. చక్కగా రోజంతా అట్లా అఖండ దీపాన్ని ఉంచుతాను అంటున్నారు. అట్లనే ఉంచుతాము మేము ఇంతవరకు కూడాను, ఉంచొచ్చా లేదా అని. చక్కగా ఉంచొచ్చు, ఏమి అందులో సందేహమే లేదమ్మా. చక్కగా అలా దీపారాధన అయిన తర్వాత సాయంకాలం దాకా కూడా అమ్మవారు మనకు ఓపిక ఇచ్చి అలా నూనె వడ్డిస్తూ ఉండి, సాయంకాలం వీలైతే రాత్రి 7:30 దాకా కనుక ఆ దీపాన్ని అలా ఉంచగలిగినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకసారి 12 వరకు కూడా ఉంటాయి, పెద్దగా ఉన్నాయి కుందేలు నిండా పోస్తాను. చక్కగా పెట్టండి, అదే ఉంచు అట్లా పెట్టండి అమ్మా. దాంతో పాటుగా పొద్దున పూట 9:30, 10 టైంలో మీరు వెలిగిస్తాను అంటున్నారు కనుక ఆ సమయంలో వెలిగించినటువంటి దీపారాధనతో మీరు ఏదైనా నైవేద్యం లైట్గా దీపారాధనకి నైవేద్యం పెట్టి, అలాగే సాయంకాలం దాకా మధ్యలో వడ్డించిన సాయంకాలం మీరు మళ్ళీ చక్కగా స్నానం చేసో లేకపోతే మీకున్నటువంటి పద్ధతి ఏదైతే మీరు అవలంబిస్తున్నారో ఇన్నాళ్ళ బట్టి చక్కగా దాని ప్రకారంగా చేసుకుని సాయంకాలం నాడు మళ్ళీ ప్రత్యేకంగా దానిలో ఆ ద్రవ్యాన్ని నూనెను వడ్డించిన తర్వాత దానికి ప్రత్యేకంగా చక్కగా ఒక అరటిపండు, 5 గింజ ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళను, లేదు ఈ రోజుల్లో వచ్చేటువంటి రకరకాల పళ్ళు, ఒక జామకాయను ఇలా కనుక నైవేద్యం పెట్టినట్లయితే దీపానికి నైవేద్యం పెట్టడం ద్వారా కలిగేటువంటి లబ్ధి ఏమిటి అంటే మన వంశం బాగుంటుంది, మన పిల్లలకు వచ్చేటువంటి అన్ని రకాల దోషాలు కూడా నివారణ అవుతాయి. ఈ ఒక్క సులువైనటువంటి మార్గం, దీనికోసం మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు, జాతకాల వెనకాల పరిగెత్తక్కర్లేదు, పిల్లల్ని తీసుకుని పీడియాట్రిషియన్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం పూజా క్రతువు అనేటువంటి దానిలో మొట్టమొదటి దీపారాధన ఏదైతే ఉంటుందో ఆ దీపారాధన చేసిన తర్వాత ఏదేని పండుని కానీ తీపి వస్తువుని కానీ ఇవన్నీ లేకపోతే మిశ్రీ పలుకుల్ని కానీ
కనీస పక్షంలో పంచదారని కానీ ఆ దీపానికి విడిగా నైవేద్యం కనుక పెట్టి ఆ పెట్టినటువంటి ప్రసాదాన్ని పిల్లలు తీసుకునేటట్లుగా, అంటే పాలల్లో వేసో కాఫీలో వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అలా, లేదు చేతిలో వేస్తే నోట్లో వేసేసుకుంటారు మా పిల్లలు, ఇబ్బంది ఏం లేదు, చక్కగా ఇచ్చేయండి. పిల్లలు అన్ని రకాల సర్వకాల సర్వావస్థలందు ఈ దీపం యొక్క రక్షణ, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపస్వరూపం, ఆ దీపము ద్వారా రక్షింపబడతారు పిల్లలు. వాళ్ళకు ఉన్నటువంటి సకల అరిష్టాలు కూడా వెళ్ళిపోతాయి. ఓకేనమ్మా, మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం నా పేరు వెంకటకాశి అండి. ఓకే, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు వెంకటకాశి అండి, మాది గుంటూరు అండి. మేడం నాకు చిన్న సందేహం అండి. ఇప్పుడు మన సృష్టిలో మనం దైవం ఉందని నమ్ముతున్నాం కదా, అలాగే మనకి గ్రహాలు కూడా ఉంటాయి కదా, గ్రహశక్తి మన మనసు ప్రభావం మీద ఎలా దుష్పరిణామాలు చూపిస్తాం మనకి? ఇంకొకసారి గ్రహస్థితి అంటే ఇప్పుడు మనం సృష్టిలో దైవశక్తి ఉంటుంది కదా మేడం, కొద్దిగా నెమ్మదిగా పెద్దగా మాట్లాడండి అమ్మా. ఓకే మేడం. హలో, చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు దైవశక్తి ఉంటుంది కదా మేడం, దైవశక్తి, ఆ దైవశక్తి ఇచ్చినప్పుడు సృష్టిలో దుష్టశక్తి అనేది ఉంటుందా లేదా? అది ఉంటే మన మనసు ప్రభావం పైన ఎలా మనకి దుష్పరిణామాలు చూపిస్తాయి? అదొకటి మేడం. దానికి మనం చేసుకోవాల్సిన నివృత్తి ఏంటి? ఇంకొకటి మేడం, రుద్రాక్ష మనం మెడలో ధరించినప్పుడు మనం తీస్తాం కదా మేడం, మళ్ళీ తీసినప్పుడు అది కింద ఒకవేళ కింద ఏదో అన్సర్టెడ్ కింద పడింది అనుకో, అది మళ్ళీ మనం మెడలో వేసుకుంటాము. అలాంటప్పుడు మళ్ళీ దాన్ని శక్తి ఏమైనా కోల్పోతుందా లేదా? ఓకే, మీరు అడిగిన రెండు కూడా చాలా చక్కటి ప్రశ్నలు అండి. మొట్టమొదటిది, జగత్తంతా కూడా దైవీ శక్తితో నిండి ఉంది అన్నప్పుడు ఇందులో దుష్ట గ్రహాలు లేదు దుష్టమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మనుషుల్ని ఎందుకు పట్టుకుంటాయి, అది ఎలా సోకుతుంది అనేటువంటిది అడుగుతున్నారు. ఇది ఉత్తమమైనటువంటి తత్వ విచారణతో కూడుకున్నటువంటి ప్రశ్న. మనం గనక ముందు ఆలోచిస్తే జగత్తులోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చాము అంటే, మొట్టమొదటి త్రేతాయుగం కన్నా కూడా ముందు కృతయుగము ఏదైతే ఉందో ఆ కృతయుగంలో వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఎలా వచ్చారు అంటే, ఏ దైవాన్ని అయితే తెలుసుకోవాలో, ఏ బ్రహ్మ పదార్థాన్ని అయితే తెలుసుకోవాలో దాని యందు మనస్సుని మాత్రమే నిలిపి సత్వగుణ ప్రధానంగా ఉండి, ఆ సత్వగుణ ప్రధానంలో ఉన్నటువంటి ఆ దైవీ సంపత్ విభాగం ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసమే యజ్ఞయాగాలు చేశారు. ఆ చేసేటువంటి వాటిలో కాలక్రమేణా ఏమనిపించింది, చేసేటువంటి ఋత్విక్కులోనే చిన్న దోషాలు అంటే కోరికలు మొదలయ్యాయట. ఆ కోరికలు ఎలా మొదలయ్యాయి, పెద్ద పెద్ద కోరికలు కాకపోవచ్చు. ఆ యజ్ఞం చేసినటువంటి వాడికి ఈసారి నాకు స్వామి యజ్ఞపురుషుడు అనేటువంటి వాడు ఈ రూపంలో నాకు దర్శనం ఇవ్వాలి, అది కూడా కోరికే. ఏ రూపంలో వచ్చినా యజ్ఞపురుషుడిని దర్శించుకోవడం చేసేటువంటి ఋత్విక్ ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తున్నాడో కర్త, ఆయన యొక్క ధర్మంగా నిలుస్తుంది. కోరుకున్నాడా, అది దైవానికి సంబంధించిన కోరికైనా సరే అది నిన్ను కామం వైపుకు తీసుకెళ్ళిపోతుంది. దాంతో ఆ కోరిక నెమ్మదిగా కొన్నాళ్ళు భగవంతుడి వైపుకుంది, తర్వాత నాకు వచ్చే సంభావన వైపుకు వెళ్ళింది. ఆ యజ్ఞం చేయడం ద్వారా నేను పొందేటువంటి ఫలితం వైపుకు వెళ్ళింది. కొన్నాళ్ళయ్యాక ఆ ఫలితాలు త్రేతాయుగం వచ్చేటప్పటికల్లా ఏమైపోయినాయి, ధర్మాన్ని ఇబ్బంది పెట్టేటువంటి కోరికలుగా మొదలైనాయి. నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నాకు చక్కటి పిల్లలు కావాలి, అందులో ఇంతమంది మోపిల్లి, ఇలా కోరికల యొక్క లిస్టు పెరిగిపోయి చేసేటువంటి క్రతువు, యజ్ఞయాగాల క్రతువు ఏదైతే ఉందో ఇదంతా కూడా కోరికల కోసం చేసేటువంటి రోజులు వచ్చేసాయి. ఆ తర్వాత ద్వాపరయుగం కలియుగం వచ్చేటప్పటికల్లా ఏమైపోయింది, దేవుడు అంటే కేవలం కోరికలు తీర్చుకోవడానికి ఒక వస్తువు. ఏటీఎం కార్డు ఎలాంటిదో, బ్యాంకుకి వెళ్ళి ఒక ఏటీఎం సెంటర్కి వెళ్తే అందులో డబ్బులు ఉంటే మనం ఎలా అయితే తీసుకోగలుగుతామో, అలా దేవుడు అనేటువంటి వాడు మనం ఒక మొక్కుకుంటేనో లేకపోతే ఒక కార్యక్రమం చేస్తేనో దాని ద్వారా మన కోరికలు తీర్చేవాడుగా ఒక ప్రసిద్ధి వచ్చేసింది. అట్లా ఇప్పుడు ఈ వైరస్, ఈ మార్పు ఎక్కడొచ్చింది, మనిషి యొక్క బుద్ధిలో వచ్చింది. అమ్మవారు అంతా కూడా చక్కగా మనకి ఏది అవసరమో అది మాత్రమే మనకి పెట్టి మనం పంపించింది జగత్తులోకి. ఆ పెట్టిన దాన్ని పెట్టిన విషయం తెలుసుకోవడం కోసం ఉపయోగించుకోకుండా ఎప్పుడైతే అన్యమైన విషయాల వైపుకు మనస్సు మనం లగ్నం చేశామో, ఇది ఎలాంటిదంటే, పిల్లవాడు బాగా చదువుకుంటాడని సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్లో వాడికి కావాల్సిన విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ తన మార్కులు కూడా తగ్గించేసుకుంటే చివరికి తల్లి కోప్పడి ఆ ఇచ్చిన సెల్ ఫోన్ ఎలా తీసేసుకుంటుందో, అలా మన మీద సరైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ జగత్తుని మనకి ఇచ్చినటువంటి తల్లి ఈ జగత్తులో తన్ని తాను ఫలంగా
జగత్తుకి ఇచ్చినటువంటి తల్లి తన్ని ఫలంగా స్వీకరించడం కోసం ప్రతిఫలాపేక్షతో చేసేటువంటి క్రతువులన్నీ చేసినటువంటి జీవుడిని మళ్ళీ ఇబ్బందుల పాలు చేసి తానే ఆ ఇబ్బందుల్ని గురి చేసి మళ్ళీ ఆ ఇబ్బందుల్లోంచి తనకి తానుగా పిల్లల్ని బయటికి తీసుకొస్తుంది. కనుక దుష్టత్వం అనేటువంటి జగత్తులో లేదండి, అది మనిషి యొక్క యోచనలో ఉంది, ప్రవర్తనలో ఉంది. కనుక ఆ ప్రవర్తన ఆలోచన ఈ రెండింటిలో కనుక మనము భగవతి అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే జగత్తులో దుష్టత్వం అనేటువంటిది లేదు. అలాగే రెండోది మీరు అడిగింది రుద్రాక్షమాల గురించి అడిగారు. ఒకసారి అనుకోకుండా కింద పడితే మళ్ళీ దాన్ని ధారణ చేయొచ్చా అని అడిగారు. ఒక విషయం గుర్తుంచుకోండి, వీలైనంత వరకు శ్రద్ధతో, అంటే లక్ష్మి అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది లక్ష్మి అనేటువంటిది ఒక భావన అయితే, లక్ష్యముతో ఉండేటువంటి ప్రతి వస్తువు యందు తాను స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటిది లక్ష్మి. కనుక ఆ లక్ష్యము ఏదైతే ఉందో అది వస్తువుల యందు కానీ విషయాల యందు కానీ లగ్నము చేయనటువంటి వాడిని అమ్మవారు అనుగ్రహించదు. రుద్రాక్షమాల అనేటువంటిది స్వయం శివస్వరూపం. అటువంటి శివస్వరూపం పొరపాటున కింద పడింది అంటే దాని పట్ల దోషం జరిగినట్లు, ఇంక అందులో డౌట్ లేదు. ఆ దోషాలు జరగకుండా ఉండడం కోసం దాన్ని మళ్ళీ 3 రోజుల పాటు వీలైతే కనుక నీళ్లు, ఒక పాత్రలో నీళ్లు తీసుకుని రాగి పాత్రలో, ఆ రాగి పాత్రలో ఈ రుద్రాక్షని 3 రోజుల పాటు మాల ఫలంగా ఉంచి ఆ తర్వాత మళ్ళీ ధారణ చేయాలండి. దాని ద్వారా అందులో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాని ఈ రెమెడీ చెప్పాం కనుక నిమిషానికి ఒకసారి అది దిండు కింద పెట్టుకునో, జారిపోయో, చేతిలో పట్టుకునో ఇలా మాత్రం చేసి దాని పట్ల అమర్యాద పూర్వకంగానో లక్ష్యము సిద్ధించేటువంటి విధానం కోసము, సిద్ధించినటువంటి విధానం కోసము మాత్రం చేస్తే మాత్రం ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వజ్రం వజ్రమే, బంగారం బంగారమే, వెండి వెండే, రుద్రాక్ష రుద్రాక్షి. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు శైలజ అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మ నమస్కారం, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ, చెప్పండి. అమ్మ, శుక్రవారం రోజు మనం ముత్తైదువులకి తాంబూలం అవి ఇస్తాం కదా, గాజులు, పసుపు, కుంకుమ, దక్షిణ, పూలు అవన్నీ పెట్టి ఇవ్వచ్చు. అంటే తాంబూలం వరకే ఇవ్వాలా, లేకపోతే గాజులు, పసుపు, కుంకుమ, పూలు అవి పెట్టినా తప్పేం కాదా, పెట్టచ్చా అలాగా? ఇంకొకటి, మారేడు దళాలు సోమవారం రోజు మనం కొయ్యొచ్చా చెట్టు నుండి? అంతేనమ్మా. శుక్రవారం నాడు ఏ ముత్తైదుకైతే మనము చక్క తాంబూలం అనేటువంటి దాన్ని ఇచ్చుకుంటూ ఉంటామో అందులో సకలమైనటువంటి అలంకారపూరితమైనటువంటి అలంకార ప్రధానమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా సేకరించి ఇవ్వడం అనేటువంటిది ఇంకా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుందమ్మా. స్త్రీకి ఎప్పుడూ కూడా కావాల్సినవి అలంకార ప్రయోజనమైనటువంటి విషయాలు. ఆ అలంకారం ఎవరిని రమింపచేయడానికి అంటే పురుషుని రమింపచేయడానికి. ఆ రమింపబడేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో స్త్రీ యందు వ్యామోహాన్ని పెంచుకోకుండా ఆ అలంకారం చేసుకున్నటువంటి స్త్రీ యందు కనుక అమ్మవారిని దర్శించినట్లయితే దానివల్ల ఇద్దరూ ముక్తులవుతారు అనేటువంటిది అసలు రహస్యం. కనుక అందుకనే మనకి వ్రతాల్లో, స్త్రీల వ్రత కథల్లో కూడా ప్రదోషకాలంలో చేసుకునేటువంటి నిత్య శృంగార నోము అని ఒకటి ఉంటుంది. ఆ నోములో కూడా సాయంకాలం అంటే 6 లోపల, అలాగే సాయంకాలం 4 తర్వాత చక్క ముత్తైదుల్ని ఇంటికి పిలుచుకుని చక్క వాళ్ళకి పౌడర్ ఇవ్వడం, చక్క బొట్టు ఇవ్వడం, తలకి నూనె రాయడం, చక్క దువ్వెంతో దువ్వడం, ఇవన్నీ కూడా విశేషంగా చెప్పారు. ఇందులో తత్వము మెయిన్గా చెప్పాలి అంటే ముక్తి, దాంతోపాటు లౌకికమైనటువంటి ఆనందము, ఈ రెండు కూడా కలుగుతాయి. తప్పనిసరిగా అన్ని పెట్టుకుని ఇవ్వగలిగేటువంటి ఆర్థికపరమైనటువంటి స్తోమత మీకు అమ్మవారు ఇచ్చింది అంటే మాత్రం అన్ని రకాల వస్తువుల్ని చక్కగా ఒక చోట చేర్చుకొని అన్నీ కూడా జాగ్రత్త చేసుకుని అలాంటి తాంబూలం ఇవ్వడం వల్ల ఆ ఫలితమే ఉంటుంది. అలా లేదండి మాకు ఉట్టి తాంబూలం ఇచ్చుకుంటున్నాం, ఆ ఫలితమే ఉంటుంది. ఆ తర్వాత రెండో ప్రశ్న మీరు అడిగింది, సోమవారం నాడు బిల్వపత్రాలని మనం కొయ్యొచ్చా పూజా నిమిత్తం? గుర్తుపెట్టుకోండి, పూజ కోసం, భగవంతుడి కోసం చేయవలసినటువంటి పూజలో మనం సమర్పించేటువంటి దళాల కోసం వీలైనంత వరకు కోయడంలో తప్పు లేదండి. అందున మగవాళ్లతో కోయించగలిగితే మంచిది. ఎప్పుడు కూడా నేను ఇది ఎప్పుడు చెప్తాను, సౌభాగ్యకరమైనటువంటివి, మంగళకరమైనటువంటి వస్తువులు వేటిని కూడా వీలైనంత వరకు స్త్రీలు తుంచడం కానీ కొయ్యడం కానీ చేయకుండా ఉంటే మంచిది. అలా అంటే చాలామంది అడుగుతున్నారు, మరి పుష్పాలు కూడా సౌభాగ్యకరమైనవే కదండి, మరి పుష్పాలు కూడా ఇప్పుడు మనం కోస్తున్నాం కదా, ఆ కోస్తున్నప్పుడు మరి అది దోషం రాదా అని అంటున్నారు. మరి బిల్వపత్రానికో తులసి దళానికో మీరు ఇంత నియమం చెప్తున్నప్పుడు పుష్పాలకి రాదా అంటున్నారు. బిల్వపత్రము దాంతోపాటు తులసి దళము ఈ రెండూ కూడా ఆకుల స్వరూపంలో ఉండి పరమాత్మకి అందింపబడేటువంటి విశేషాలు, ద్రవ్యాలు.
పువ్వులు అనేటువంటివి స్త్రీత్వాన్ని కలిగి వికసించడంతోనే పరమాత్మకి పూజ అయిపోతుందండి. అది గమనించాల్సిన విషయం. కేవలం మనిషి అనేటువంటి వాడు తన బుద్ధిగ్రాహ్యతతో ఆ పువ్వుని కోసి మళ్ళీ పరమాత్మ పాదాల దగ్గర చేరుస్తున్నాడు. దానివల్ల మనకి వచ్చేటువంటి ఫలితం ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని పూలతో పూజ చేశాను, ఇన్ని పూలతో ఇవాళ అమ్మవారికి అలంకారం చేసుకున్నాను, ఇదంతా కూడా నీలో ఉన్నటువంటి ఆనంద స్వరూపాన్ని దర్శించడం కోసమే తప్ప నీకు ఎటువంటి పుణ్యము రాదు. పుణ్యం రానప్పుడు మరి పూజలు ఎందుకు చేయాలి? ఒక్కటే ప్రకృతి స్వరూపమైనటువంటి పరమాత్మని, జగత్తంతా ఆవరించుకున్నటువంటి పరమాత్మని జగత్తులో చూసేటంత జ్ఞానం మనకి లేదు గనక ఆ జగత్తులో ఉన్నటువంటి పూలని, పుష్పాలని, దాంతోపాటు వచ్చేటువంటి ఆకుల్ని, కాయల్ని అన్నిటినీ తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెట్టి అలా ఉన్నటువంటి భగవంతు స్వరూపాన్ని దర్శించడము జగత్తును దర్శించినంత స్థాయిలో ఉంటుంది కనుక దానికోసం ఇంత రెమెడీస్ చెప్పారు. కనుక అసలైనటువంటి పూజ ఏదైతే తులసి దళము, దాంతోపాటుగా బిల్వదళము, వీటిలతో చేసేటువంటి పూజ వీలైనంత వరకు విశేషమైనటువంటి లబ్ధిని చేకూరుస్తుంది కనుక పారమార్థికంగా, లౌకికంగా కూడా అటువంటివి కోసేటప్పుడు మాత్రం మగవారు పక్కన ఉండడమో, లేదా పిల్లలతో కోయించడమో, లేదా ముందు రోజు వారికి ఎప్పుడు వీలుందో అప్పుడే కోయించి వాటిని జాగ్రత్త చేసుకోవడమో లాంటివి చేస్తే ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు విజయలక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి. మా పూజా మందిరంలో లక్ష్మీ గణపతుల వెండి విగ్రహాలు ఉన్నాయమ్మా. అవి చాలా కాలం అవడం వలన ఏంటంటే అరిగిపోయినట్లు మొహాలు క్లియర్ గా లేవు. అవి ఏంటంటే మేము తీసి వేరే మార్చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఆ వెండి విగ్రహాలు అంటే లక్ష్మీ గణపతులే మళ్ళీ మేము షాప్ తీసుకెళ్లి అవే కొనాలా, లేకపోతే వేరే వస్తువు ఏదైనా తీసుకోవచ్చా? ఆ పూజా మందిరం నుంచి తీసేటప్పుడు ఏ విధంగా తీయాలి మేము? పూజా మందిరంలో ఇన్నేళ్ల బట్టి మీతో పాటు ఉంటూ మీరు కోరుకున్నటువంటి కోరికలకి ప్రతినిధిగా నిలుస్తూనో, సాక్షిభూతగా నిలుస్తూనో, మీచే అందుకున్నటువంటి పూజలన్నీ అందుకున్నటువంటి పూజామూర్తి, అర్చామూర్తి కనుక ఆ మూర్తుల్ని దానిలోంచి అంటే పూజా మందిరంలోంచి తీసేటప్పుడు వీలైనంత వరకు మన పెద్దలు చెప్పినటువంటి నియమం ఏమిటి అంటే ఇదివరకు రోజుల్లో డబ్బులు వ్యవహారము ఇంత అధికమైనటువంటి ఆర్థిక నిల్వలు మనకి లేవు కనుక ఆ రోజుల్లో రాగి వస్తువులు, రాగి వెండి తక్కువ పంచలోహ విగ్రహాలు, దాంతో పాటుగా మిగతా రకరకాల లోహాలతో చేసినటువంటి విగ్రహాలు మాత్రమే ఉండేవి. లేదు రాతితో చేసినటువంటి విగ్రహాలు బాగా ఉండేవి కనుక ఇవి మాత్రమే ఉండేవి కనుక అలా అరిగిపోయో, లేకపోతే ముఖం సరిగా కనపడకపోయో, లేదు ఏదన్నా క్లేశం వచ్చి కింద కాస్త పగుల్లాగా వస్తేనో వాటిని వెంటనే తీసుకువెళ్ళి నీళ్ళల్లో విసర్జించేటువంటి వారు. ఆ పూట ఏ పూట అయితే మనం ఆ పూజా మందిరంలోంచి విగ్రహాన్ని బయటికి తీద్దామనుకున్నామో ఆ పూట చక్కగా వాటికి మహానైవేద్యం పెట్టి పెసరపప్పుతో చేసినటువంటి అన్నాన్ని బెల్లంతో పాటు కలిపి కనుక నైవేద్యం పెట్టినట్లయితే ఆ పూటకి ఆ పూజ సమాప్తి అయిన తర్వాత మధ్యాహ్న కాలంలో జాగ్రత్తగా ఆ విగ్రహాన్ని ముందరే మనం పెట్టుకునేటువంటి దేవతార్చన పీఠంలో అన్నింటితో పాటు కలపకుండా విడిగా పెట్టుకుని మధ్యాహ్న సమయంలో దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ విగ్రహాలను బయటికి తీయాలండి. తీసి వీలైనంత వరకు రాతి విగ్రహాలు లేదు వేరే లోహంతో చేసిన విగ్రహాలు అయితే వీలైనంత వరకు నీళ్ళల్లో కలపడమే ఉత్తమమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు వెండి అంటున్నారు కనుక వెండిని ఇంకా అందులో పూజా మందిరంలోంచి బయటికి తీసాము అంటే ఇంకా అది లోహంతో సమానం అయిపోతుంది. అది పైగా దాని స్థితిగతుల్ని కోల్పోతుంది కనుక, దానికి ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని కోల్పోయింది కనుక ఇంకా దానిలో మనం అమ్మవారిని చూస్తూనే దానివల్ల గ్రహించేటువంటి తర్వాత వచ్చేటువంటి వస్తువుని కూడా ఆ స్వరూపంగా తీసుకుంటే ఉన్నంతలో పర్వాలేదు. లేదు నేను ఇంకో పెద్ద వస్తువు తీసుకుందాం అనుకున్నానండి, వేయచ్చు. ఇంకా అది బయటికి తీసిన తర్వాత లోహమే అవుతుంది కనుక ఆ లోహాన్ని ఎలా అయితే మీరు వాడదలుచుకున్నారో అలా వాడే ముందు మాత్రం పెసరపప్పు, బియ్యము, దాంతోపాటు బెల్లం కలిపినటువంటి అన్నాన్ని నేతితో కలిపి ప్రసాదంగా నివేదించిన తర్వాత మధ్యాహ్న కాలంలో మాత్రమే ఆ వస్తువుని, ఆ దేవతా మూర్తిని బయటికి తీసిన తర్వాత మంచి రోజు చూసుకుని వీలైనంత వరకు మనకి ఏవో సెంటిమెంట్లు ఉంటాయి కదా, మంగళవారం ఇవ్వకూడదని, శుక్రవారం తీయకూడదని, అలాగే గురువారం నాడు కూడా తీయకూడదని, ఇలాంటి నియమాల్ని అనుసరించి సోమవారం, బుధవారం, శనివారం లేదు ఆదివారం ఇలా మీరు ప్రత్యేకంగా చూసుకుని జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. ఏమి ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇప్పుడు వసంత నవరాత్రులు రాబోతున్నాయి కదమ్మా, ఈ నవరాత్రుల యొక్క విశిష్టతను గురించి మాకు తెలియజేస్తారా? చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది అంటాం మనం. ఆ ఉగాది నుంచి మొదలెట్టుకుని నవమి దాకా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాసము, అసలు చైత్ర మాసం అంతా కూడా వసంత
కళని సంతరించుకుని ఉంటుంది ప్రపంచం అంతా కూడా, జగత్తంతా కూడా. ఈ రాత్రులలో ఈ 9 రోజులు కూడా కలుపుకుని అద్భుతమైనటువంటి శ్రీరామనామాన్ని ప్రపంచమంతా కూడా మరా అనేటువంటి ఒక సాధనా క్రమమే రామ అయింది అని చెప్పుకుంటాం. మరా 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 అనగా 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 కొన్నాళ్ళకి అందులోంచి రామనామం అనేటువంటి అత్యుత్తమమైనటువంటి మంత్రము, తారక మంత్రము జగత్తుకి ఇవ్వబడింది. ఆ మర అంటే ఏ సాధకుడైతే జగత్తులోకి వచ్చి తాను చేరవలసినటువంటి, తాను పొందవలసినటువంటి బ్రహ్మానంద స్థితిని పొందలేక ఈ జగత్ అనేటువంటి మరలో పడి తిరిగిపోతున్నాడు, ఆ తిరిగిపోతున్నటువంటి వాణ్ణి ఆ మరలోంచే, ఆ మరామంత్రం చేయిస్తూనే అందులోంచే బ్రహ్మ కైవల్యాన్ని సిద్ధింపచేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని కలిగించేటువంటి మోక్ష సాధనకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి యోగక్రియను మనకు అందించేటువంటి రోజులు వసంత నవరాత్రులు. ఆ 9 రోజుల పాటు, ఆ 9 రోజులు కూడా వీలైనంత వరకు చక్కగా జగత్తుని ఆనందమయంగా చూడటం. అప్పుడు ఉన్నటువంటి ప్రకృతి కూడా ఎంత చక్కగా ఉంటుంది అంటే, అధికమైనటువంటి ఎండలు ఉన్నా కూడా ఎక్కడ చూసినా ఒక అద్భుతమైనటువంటి కొత్తదనం. ఇంత శిశిర ఋతువులో ఇంతసేపు కూడా మనకి ఆకులు రాలిపోయినాయి. ఆ రాలిపోయిన తర్వాత అప్పుడప్పుడే చక్కగా మొలకలు వస్తూ ఆ ఎండిపోయినటువంటి కాడల మధ్యలోంచి చిగురుటాకులు కనపడుతూ ఉంటాయి. ఆ చిగురుటాకుల్ని చూసి అందులో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గమనిస్తూ ఉండడం, ప్రతి మనిషిని కూడా చూస్తూ ఉండడం, ఆనందాన్ని చూస్తూ ఉండడం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం. శ్రీరామనామ తారక మంత్రానికి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఆనందం. అటువంటి ఆనందాన్ని ప్రతి వాళ్ళు పొందేందుకు, అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని అనుభవించేందుకు ఏ సాధన అయితే చేస్తారో ఆ సాధనా మార్గమే ఈ 9 రోజులు కూడా. అందుకనే రామస్వరూపమైనటువంటి శ్రీరామ స్వయం లలిత అని చెప్పారు. రాముణ్ణి విడిగా, లలితామ్మవారిని విడిగా చూడడానికి అవకాశం లేదు. ఇద్దరు స్వరూపాలు ఒకటే. పుంస్వరూపంగా చూస్తే శ్రీరామచంద్రమూర్తి, స్త్రీ స్వరూపంగా చూస్తే ఆవిడే లలితా త్రిపుర సుందరి అని చెప్తారు. కనుక ఈయన ఆరాధన కనుక రామరక్షా స్తోత్రంతోనూ, శ్రీరామ స్వరూపమైనటువంటి సహస్రనామాలతోనూ, లేకపోతే రామాయణంలో ఉన్నటువంటి బాలకాండ, దాంతోపాటు మిగతా కాండల పారాయణ ఏదైతే ఉందో దాన్ని నియమబద్ధంగా చేయడంతోనూ ఈ 9 రోజులు కనుక గడిపినట్లయితే, 9 రోజులు కాదు నిజం చెప్పాలంటే, చైత్రమాసం అంటే ఉగాది నుంచి మొదలెట్టి శ్రీరామనవమి దాకా, అంటే నవమి తిథి దాకా 9 రోజులు ఒక విశేషమైతే, నవమి అయిన తర్వాత పట్టాభిషేక కార్యక్రమం నుంచి మళ్ళీ ద్వాదశి దాకా, అంటే ఇంకో మళ్ళీ 6 రోజుల పాటు విశేషమైన, అంటే మొత్తం పాడ్యమి, శుద్ధ పాడ్యమి నుంచి ద్వాదశి దాకా ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా వసంత ఋతువుని అమితంగా చైతన్యంగా చేసేటువంటి రోజులు. కనుక ఈ రోజుల్లో ఏ మనిషి అయితే సాధనాపూర్వకంగా తన జీవన విధానాన్ని మార్చుకుంటాడో వాడి జీవితం కూడా అద్భుతమైనటువంటి వసంత స్వరూపంగా మారుతుంది. వసంతుడు అంటే అర్థం ఏమిటి అంటే చల్లదనాన్ని ఇచ్చేవాడు, జగత్తుకి ఆనందాన్ని ఇచ్చేవాడు, జగత్తులో ఉన్నటువంటి ఆనందాలన్నీ తన పరమై ఉన్నటువంటి వాడు. కనుక అటువంటి వసంతుడు ఆ వసంత నవరాత్రుల్లో ఆ వసంత స్వరూపంగా ఉన్నటువంటి ఆ మాసంలో ఎవరైతే రామచంద్రుడిని పట్టుకుంటారో, అమ్మవారిని పట్టుకుంటారో అటువంటి వారి జీవితం అంత ప్రశాంతంగా, అంత ఆనందంగా, 10 మందికి ఆనందాన్ని పంచే విధంగా ఉంటుంది అంటారు. ఇంతకు మించి ఐశ్వర్యం ఏం కావాలి? కనుక సకల ఐశ్వర్య వృద్ధి కోసము చైత్రమాసం సాధనా స్వరూపం. మనిషి పరంపదించినప్పుడు ఇంట్లో పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా? మనిషి పోయినప్పుడు, ఈ రోజుల్లో ఇది ఎక్కడ చూసినా కూడా చాలా బాధని కలిగించేటువంటి విషయాలు. మనిషి పోయిన తర్వాత శవాన్ని అక్కడే పెట్టుకొని ఆ శవం చుట్టూతా చేరిపోయి దానికి 10 దండలు వేసేసి, 20 దండలు వేసేసి, 30 దండలు వేసేసి, ఆ దండలతో ముంచెత్తేసి ఆ ఎదురుకుండానే కూర్చుని పెద్ద పెద్ద ఆసనాల్లో, అంటే కుర్చీలో, శవం ఏమో కింద ఉంటుంది నేల మీద, దాని మీద చాపో లేకపోతే ఇంకోటో పరిచి దాని మీద జాగ్రత్తగా పడుకోబెడుతున్నారు, అందులో తేడా లేదు. కానీ చుట్టుపక్కల కూర్చునేటువంటి వారు దానికన్నా కూడా ఉన్నతమైనటువంటి ఆసనాల్లో కూర్చుంటున్నారు. అది చాలా చాలా తప్పైనటువంటి విషయం. శవ మర్యాద, శవ సంస్కారం, శవ మర్యాద అనేటువంటివి 2 విషయాలు ఉన్నాయి. వీలైనంత వరకు ఆ చుట్టుపక్కల దానికన్నా ఉన్నతమైనటువంటి ఆసనాల్లో కూర్చోగలిగినటువంటి ఆరోగ్య స్థితిగతులు ఉన్నవాళ్ళు వీలైనంత దూరంగా కూర్చుంటే మంచిది. ఆ తర్వాత శవము చుట్టుపక్కల ఇంత దూరం లోపల అని మాట మాట్లాడడానికి అవకాశం లేదు. మౌనాన్ని అవధరించాలి. మౌనంతో మర్యాదపూర్వకంగా ఆ శవాన్ని మనం ఎంత చక్కగా చూస్తామో దానివల్ల కలిగేటువంటి లబ్ధి, అంటే ఆ కార్యక్రమంలో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలిగితే అది కూడా శివస్వరూపమే. శివాకారంలో ఉన్నటువంటి ఇకారం వెళ్ళిపోయి జీవుల్లో ఉన్నటువంటి చైతన్యం పరమాత్మలో కలిసిపోతే ఉన్నటువంటి జీవుడు అడ్డంగా పడుకుంటాడు. ఆ అడ్డంగా పడుకున్నటువంటి స్వరూపం శవం అవుతుంది. దాన్ని మళ్ళీ పరబ్రహ్మకి
చక్కగా హారతి ఇచ్చేస్తాం, అఖండమైనటువంటి దీపాన్ని వెలిగిస్తాం. మళ్ళీ ఆ జీవుడు కూడా పంచభూతాల్లో కలిసిపోయి పరమాత్మలో తన ఆత్మ చైతన్యాన్ని మళ్ళీ పట్టేసుకుంటాడు. కనుక ఇటువంటి స్వరూపంగా ఉన్నటువంటి ఆ శివుణ్ణే మనం అలా అవమానించడానికి అవకాశం లేదు. వాళ్ళ ముందు పెద్దగా మాట్లాడడానికి కానీ, టీలు టిఫిన్లు ఇవన్నీ కూడా అక్కడే అరేంజ్ చేసేసి అక్కడే కూర్చొని తాగడాలు, మంచినీళ్ళు తాగడాలు ఇలాంటివన్నీ చేయకూడదు. ఇంకా శ్రద్ధగా పాటించే వాళ్ళు పెద్దలు కనుక ఉండి శాస్త్రాన్ని జాగ్రత్తగా అవపోసన పట్టిన వాళ్ళైతే కనీసం లాలాజలాన్ని కూడా లోపలికి మింగడానికి అవకాశం లేదు. ఇవన్నీ కూడా నియమాలు. ఇలా కనుక ఉంటే ఇది మా ఇల్లు కాదండి, మా వాళ్ళు కాదండి, ఎవరో తెలిసిన వాళ్ళు చూడ్డానికి వచ్చాం అన్నవాళ్ళు కూడా వీలైనంత వరకు ఇటువంటి నియమాన్ని కనుక ఆ శవం ముందు కనుక పాటించినట్లయితే ఎవరికి పొందేటువంటి లబ్ధి వాళ్ళకే వస్తుంది. గుడి అందరిది, అలాగే ఇటువంటి స్థితిగతులు కూడా తెలిసిన వాళ్ళందరిది. ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరి పద్ధతిని పట్టి వాళ్ళు ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు కనుక జాగ్రత్తగా నియమబద్ధంగా కనుక పాటించినట్లయితే అందరూ వృద్ధిలోకి వస్తారు. శవము అనేటువంటి దాని పట్ల మర్యాద చాలా అవసరం. దానికి తగినటువంటి స్థాయిలో దానికి ఆ మర్యాదని మనం బయటికి తెలియబూచడం చాలా అవసరం. ఇవి రెండూ లేకపోతే మాత్రం నువ్వు ఎంత ఏడ్చినా ఎంత ఇచ్చేసినా ఇవన్నీ కరెక్ట్ కాదు. అలాగే దండలు కూడా చేసినటువంటి వాడు ఎవరైతే కర్మ చేస్తాడో, తండ్రో లేకపోతే మనవడో కొడుకు ఇంకోళ్ళు వాళ్ళు మాత్రం ఒక దండని తీసుకొచ్చి వాళ్ళ మీద వేయాలి తప్ప పూలు జల్లడాలు, రోడ్లంతా పూలు విసిరేయడాలు, డబ్బులు విసిరేయడాలు ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. శాస్త్రం అనుమతించేటువంటి విషయాలైతే కాదు. ఎట్టి పరిస్థితుల్లో శవానికి కావాల్సింది మౌనం అంతే తప్ప మౌనాన్ని అతిక్రమించి అతిగా కుంకాలు జల్లేడాలు, అలాగే ఫోటోలు మన సంవత్సరికాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఇంకా ఆ ఫోటోలు తుడిచేసేసి బొట్లు పెట్టేస్తారు. శవం నిజం చెప్పాలంటే పోయిన వారి ఫోటోలకు ఎప్పుడు కూడా బొట్లు పెట్టకూడదండి. వీలైనంత వరకు ఒక సింగిల్గా ఒక దండ వేసి వారి ముందు శ్రద్ధగా కూర్చోవాలి, అంతవరకే. ఇవన్నీ కూడా అతి అయిపోయినాయి. చూసి ఏదో ఇలా చేసేయడం చాలా గొప్ప అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతున్నాం. అది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. విషయాన్ని తెలుసుకుని దాని పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే దాన్ని మించినటువంటి సంస్కారం లేదు. మరి శవాన్ని ఎవరెవరు మోయొచ్చమ్మా? అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చా? అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే శవాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా టపాసులు కాల్చడం ఇలా అనేకమైనవి చూస్తూ ఉన్నాము. చాలా తప్పైనటువంటి విషయాలు. శవాన్ని మోసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు అన్నదమ్ములు, ఆ పోయిన వారికి దగ్గరైనటువంటి వాళ్ళు, చాలా బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు ముందుగా వాళ్ళని ఎంచుకుని పక్కన పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ప్యాంట్ షర్టులతోనో హడావుడి పడుతూనో ఇలా ఎలా పడితే అలానో, లేకపోతే మధ్య మధ్యలో భుజం మార్చుకోవడానికి కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికోనో ఇవన్నీ చేయకూడదండి. అందుకనే పోయిన తర్వాత వాళ్ళకి స్నానం చేయిస్తారు. ఆ స్నానం చేయించిన తర్వాత అదొక దైవీ సంబంధమైనటువంటి విషయం. ఆ విషయంలో పట్టుకునేటువంటి వాళ్ళు కూడా అదే సంస్కారంతో జాగ్రత్తగా పంచకట్టుకొని స్నానం చేసి తడిబట్టలతోనే ఎత్తుతారు. ఎలాగైతే కర్మ చేసేటువంటి వాడు తడిబట్టలతో వెళ్తూ ఉంటాడో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇవన్నీ కూడా మర్యాదలు. ఆ అధికమైనటువంటి సౌండ్స్ కానీ లేకపోతే భగవద్గీత పెట్టుకుంటూ అదంతా 10 మందికి వినపడేట్లుగా వెళ్తూ ఉండడం కానీ ఇవన్నీ కూడా మర్యాదపూర్వకమైన విషయాలైతే కాదు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు 6 నెలల లోపల కనుక ఇలాంటి విషయాలు ఇళ్లలో జరిగితే వాళ్ళు సగోత్రీయులు, దాంతో పాటుగా ఒకటే బ్లడ్ పంచుకున్నటువంటి వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో అన్ని పాటించాల్సిందే. శవం మాత్రం మోయనివ్వరు. అలా కాకుండా కాస్త దూరం వాళ్ళైతే వీలైనంత వరకు 6 నెలల లోపల కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అటువంటి సందర్భానికి వెళ్లకుండా తర్వాత వెళ్ళి వాళ్ళని పలకరించి రావడం అనేటువంటిది సూచితమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఇబ్బందికరమైన విషయాలకి వీళ్ళ మనస్సులు గబుక్కున్న ఇబ్బంది పడ్డాయి అంటే ఈ నవదంపతుల్లో కలిగేటువంటి రకరకాల మానసిక ఒత్తిడిలకి అనవసరంగా ఇవన్నీ కారణం అవుతాయి. వాళ్ళలో ఎటువంటి మార్పులు చేర్పులు అప్పుడే కడుపుతో ఉండుండొచ్చు పిల్ల, వాళ్ళ మీద ఆ బాధ పడచ్చు, ఆ ఎఫెక్ట్ లోపల ఉన్నటువంటి పిండం మీద పడచ్చు. ఇవన్నీ కూడా ఒక ఆలోచనగా పెట్టుకుని కొన్నాళ్ల పాటు దూరంగా ఉండి 6 నెలలు దాటిన తర్వాత మాత్రం వెళ్ళి పలకరించవచ్చు అని చెప్పారు. ఇంట్లో వాళ్ళు అతి సన్నిహితులైతే ఇంక మనం ఏం చేయలేం, తప్పనిసరిగా ఇవన్నీ చేయవలసిందే. ఈ రోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కగా వివరణనిస్తూ మాకు సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.